ఓం నమః శివాయ. విశాఖపట్నం వాస్తవ్యులైన సేవామూర్తి పి వెంకట ఆనంద గజపతిరాజు గారు వారి మిత్రునితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శివయ్య సన్నిధికి చేరుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన వశిష్ఠ గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. పరమ పవిత్రమైన పుణ్యలింగానికి అభిషేకం చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శివాం గిరిత్రతాం కురుమాయగుంసి పురుషం జగతో శివేన వచసా త్వా గిరిశాచ్ఛావధామసి యదాన సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనాసతో ఆద్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషేకో నీరాజనం దర్శయామి. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హర 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 మహాదేవ. శంభో శంకర. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తత్సవితృవరేణ్యమృగోదేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. నమ స్వాహా. గాయత్రీ దేవ్యాయుధం నమమాం త్రంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నమ స్వాహా. మహామృత్యుంజయాయుధం నమమా అగ్నయే స్వాహా. రుద్రాయుధం నమమా మృత్యుంజయాయ నమ స్వాహా. మహారుద్రాయుధం నమమాం ఘ్నేశ్వరాయ నమ స్వాహా. ఘ్నేశ్వరాయుధం నమమాం భూర్భువస్వర్మహర్జన స్వాహా. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి అనాథులను ప్రత్యక్షంగా వీక్షించారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి పి వెంకట ఆనంద గజపతిరాజు గారు వారి తల్లిదండ్రులైన వెంకట సీతారామచంద్రరాజు సావిత్రీదేవి గారుల పేరున నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి శంకరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందారు. మానవ సేవలో మాధవ సేవలో తరించి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందిన సేవామూర్తి వెంకట ఆనంద గజపతిరాజు గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.